ప్రజా పల్స్ టీవీకి స్వాగతం. మూడవ వార్డు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శంకర్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. వార్డు అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఆయన తెలిపారు. మక్తల్ మున్సిపాలిటీ మూడవ వార్డు అభ్యర్థిగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ గవర్నమెంట్కి వెళ్ళి ఏ నిధులు వచ్చినా మూడవ వార్డుకి తెచ్చుకొని అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతాం. గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలు కోరుతున్నారు. మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా ఈరోజు మక్తల్ మున్సిపాలిటీలో మూడవ వార్డుకు చెందినటువంటి జుట్ల శంకర్ గారిని బీఆర్ఎస్ తరఫున నిలబెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో విఫలమైనటువంటి కార్యక్రమాలను ఎంతో అభివృద్ధి చేయడానికి జుట్ల శంకర్ గారిని కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని మనవి చేయుచున్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ హామీలన్నీ కూడా 6 గ్యారెంటీలు అని చెప్పి కనీసం ఒకటి కూడా ఇప్పటివరకు పూర్తి చేయలేకపోయారు. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు తమ యొక్క ఆత్మాభిప్రాయాలు పరిష్కారం చేసుకొని బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుపై ఓటు వేసి జుట్ల శంకర్ గారిని మూడవ వార్డు నుంచి మున్సిపల్ కౌన్సిల్ పంపిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.